అందరికీ నమస్కారం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఆయనకి మధ్య కనెక్షన్ కానీ, దాంతోపాటు ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా ఆయన కలిసే అవకాశం ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన పదవికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దోవలో నడుస్తున్నాడంటే అవును అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా బైరెడ్డి శబరికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలవాలి అనుకుంటే ఎవరైతే ఒక ఆఫీసర్ దూషించాడు అని చెప్పి దీనికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. అసలు దీని వెనక ఏముంది, అసలు ఏం చెప్తారు సార్ దీని గురించి? ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తా రాధాకృష్ణ. నేల మెరక ఎరుగు, నీళ్లు పళ్ళ మెరుగు అంటారు. నిజం దేవుడు ఎరుగు అనే ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పెద్ద దుర్గుణం ఏంటంటే, ఓడిపోయినప్పుడేమో కార్యకర్తలే దేవుళ్ళు, నాకు కార్యకర్తలే సర్వస్వం, నా కార్యకర్తలే అంటాడు. గెలిచిన తర్వాత ఐఏఎస్లే నాకు సర్వస్వం, ఐఏఎస్లే నాకు కావాలా, మీరెవరు అనేటటువంటి ఎక్కువ నమ్ముతాడు ఐఏఎస్ ఆఫీసర్ని. ఎందుకంటే గుడ్ అడ్మినిస్ట్రేషన్ కోసం మనకి 3 వ్యవస్థలు ఉంటాయి ప్రధానంగా. ఈ 3 వ్యవస్థలు ఏంటంటే, ఒకటి లెజిస్లేటివ్. ఈ లెజిస్లేటివ్ వ్యవస్థ మనకు ఉన్నప్పుడు లెజిస్లేషన్ వచ్చేటికి శాసనాలు తయారు చేస్తుంది. 2 జ్యుడిషరీ వ్యవస్థ న్యాయాన్ని పరిరక్షిస్తుంది. 3 ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఏం చేస్తుందంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. లెజిస్లేటివ్ వ్యవస్థ ఏదైతే ఉందో, కేంద్రంలో వచ్చి ఎంపీలు, రాష్ట్రంలోకి వచ్చేళ్ళకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అక్కడ ఎంపీలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి లోక్సభ సభ్యులు, ఈ మన ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడిన రాజ్యసభ ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలు. కాబట్టి ప్రజలకి రిప్రజెంటేటివ్గా, పీపుల్ రిప్రజెంటేటివ్గా వీళ్ళు ఉంటారు. ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు వీళ్ళని. వీళ్ళని ఏమంటారు? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉండాలంటే, లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయాలని పబ్లిక్ ఎగ్జిక్యూటివ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది జరుగుతున్నది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఎవరో ఒకరు. అందుకని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఆ విధమైనటువంటి పద్ధతులను పెట్టారు. దాంట్లో భాగంగా రెండోది ఏంటంటే, ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు స్టేట్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి రాష్ట్రాలకు వస్తారు వీళ్ళు. వాళ్ళ పొగరు అది. ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్న పొగరు అది అన్నమాట. మేము సెంట్రల్ యూపీఎస్సీ సర్వీస్ రాసి వచ్చాం కదా, ఈడున్నటువంటి ఎమ్మెల్యేలు మమ్మల్ని ఏం బీకతారు, ఈ ఎంపీలు మమ్మల్ని ఏం బీకతారు, ఈ ముఖ్యమంత్రి కూడా మా కింద పనిచేసేవాడే, మేము సంతకాలు పెట్టబట్టే వాళ్ళకి విలువ లేదు అన్న అహంకారం ఏదైతే ఉంటుందో అది ప్రదర్శించాడనమాట. కాబట్టి మా శబరి అక్క చెప్పు తీసుకుని కొడతాను అన్నది. అక్క అలాగే ఉండు, ఏం కాదు, అవసరమైతే ఎంపీ పదవికి రిజైన్ చేసి అవతల బారై అంటే, ఈయన ఐఏఎస్ ఎవడికి గొప్ప? డాక్టర్ బైరెడ్డి శబరి ఏమంట నీలాగా కాదు కదా. బైరెడ్డి శబరి అంటే ఎవరు? డాక్టర్. డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు లాంటి వైద్యురాల్ని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చెప్పు తీసుకొని కొడతారు పబ్లిక్ అంతా వచ్చి సీఎం ఆఫీస్కే. వాడు బయటకు వచ్చి మాట్లాడాలా. నేనేమో మాట్లాడలేదు. ఏం మాట్లాడావు నువ్వు? ఒక ఆడబిడ్డ చూసుకొని తెలుగుంటే ఆడబిడ్డ గురించి నువ్వేం మాట్లాడతావురా? సీఎం ఆఫీస్లో ఐఏఎస్ అధికారి అయితే ఎవడికిరా నువ్వు గొప్ప? అందువల్ల ఆలోచన చేసుకోవాలా. సీఎం ఆఫీస్లో నేనే ఎగ్జాంపుల్ 12 సార్లు పోయిన ఏపీ సెక్రటరీకి కలిసేదానికి అవకాశమే లేదు. ప్రజలు సొమ్ము జీతాలు తీసుకుంటా మీ ఎవరికి సేవ చేస్తున్నారు? నేనే నిదర్శనం అని చెప్తుండా. కెమెరాలు ఆడికి పోతే పోలీసు వాళ్ళు బానీరు సీఎం ఆఫీస్కి.
ఒక్కడ గలవాడు ఐఏఎస్ ఆఫీసరు. ఎవడిస్తున్నాడు జీతాలు? పబ్లిక్ ఇస్తున్నారు, పబ్లిక్ సర్వెంట్లు. ఎవరికి ఊడిగం చేస్తున్నారు? రికమెండేషన్లు కావాలా. నేను ఒక సామాన్యుడిగా సెక్రటరీకి పోయినప్పుడు సీఎం ఆఫీసులో ఒక ఫైల్ ఇవ్వాలని పోతే తీసుకునే దిక్కు మొక్కు లేదు. ఏం చేసే అడ్మినిస్ట్రేషన్ సీఎం ఆఫీసులో? ఒక సామాన్యుడిగా చెప్తున్నా, నేనే నిదర్శనం అని చెప్తుండా. ఈరోజు ఒక ఎంపీకే దిక్కు లేకపోతే, ఇంకా ఎమ్మెల్యేలకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట, పరిపాలన ఉన్నట్ట? ఎవడు అడిగేటోళ్ళు లేడని చెప్పి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఐఏఎస్లు అయితే పుడింగులని అడుగుతున్నా నేను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఒకటి, గెలిచిన ముందేమో కార్యకర్తలే దేవుళ్ళు, ప్రజలే దేవాలయం, ప్రజలే నాకు సమాజమే దేవాలయం, ఇన్ని మాటలు చెప్పినవు కదా. ఇవాళ ఒక ఆడబిడ్డకి, తెలుగుంటే ఆడబిడ్డకి అంత అవమానం చేసిన ఐఏఎస్ ఆఫీసర్ని నెత్తినెందుకు పెట్టుకుంటారు? పబ్లిక్గా ఏం జరిగిందో తెలియాలా, చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. అంటే 25 మంది ఎంపీలతోటే 175 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడే ఓపిక లేదైంది సీఎం గారికి. కాబట్టి ఆలోచన చేసుకోమని చెప్తుంటా. నియంతృత్వం మంచిది కాదు. ఒక ఆడబిడ్డ పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా ఏంటి? కలవను కుదరదు అంటే దాని మాటలు. ఒక ఎంపీకే అపాయింట్మెంట్ లేకపోతే సామాన్యుడు కలవగలడా సీఎం గారిని? ఇది అర్థం చేసుకోవాలా. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిమాణం కాదు, పరిణామం కూడా కాదు. ప్రతిదానికి 2 వ్యక్తుల మధ్య, 3 వ్యక్తుల మధ్య ప్రభుత్వ యంత్రాంగం అంతా మిళితమై ఉంటుంది. ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. చట్టబద్ధ పాలన, న్యాయబద్ధ పాలన ప్రజలకు అందుబాటులో ఉండాల. ఒక సామాన్యుడు ఎవరైనా సరే సీఎంను కలవచ్చు అని చెప్పమని చూద్దాం. కలిసేదానికి అవకాశమే లేదు. ఎంపీలు కూడా అలాగైపోయారు, ఎమ్మెల్యేలు అలా అయిపోయారు. ఏం చేస్తారు? ఒక పార్టీలో ఉన్నందుకు మళ్ళీ పార్టీ లైన్ దాటారు, క్రమశిక్షణా సంఘం, ఇలా రకరకాలు మాట్లాడుతూ ఉంటారనమాట. అందువల్ల ఏంటంటే ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉండాలా. వాళ్ళకి జీతాలు ఇస్తుండేది ఎవరు అనేది ముందు గుర్తు చేసుకోవాలా. ప్రజలు జీతాలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ అంటే అర్థమైంది, ప్రజలకి సేవకులు అని. వీళ్ళేంది ప్రజల్ని బిచ్చగాళ్ళు అనుకుంటారు. ప్రజల సొమ్ము పన్నుల రూపంలో కట్టిన డబ్బులు జీతాలు తీసుకుంటా వీళ్ళు భిక్షగాళ్ళు అయ్యుండి ప్రజల సొమ్ము మీద బతుకుతా వీళ్ళు పెత్తనం చేస్తారు. ప్రజలకి సేవకులుగా ఉండాల్సినటువంటి పబ్లిక్ సర్వెంట్లు ప్రజల మీద ఎక్కి శివతాండవం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు. ఇలా చిన్న చిన్న బిల్లులు రాధాకృష్ణ గారు ఒక్కటి శాంక్షన్ చేయటం లేదు. 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు వీళ్ళు తాగటానికి మినరల్ వాటర్లు, వీళ్ళు ఉండటానికి కలెక్టర్లు, వీళ్ళందరూ ఉండటానికి బిల్లులు ఈ మాత్రం ఎమ్మడెమ్మడైపోతాయి. చిన్న బిల్లులు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు రైతులకి వెళ్తున్న డబ్బులు, సామాన్యులకి వెళ్తున్న డబ్బులు మాత్రం శాంక్షన్ కావు. దానికి కూడా లాబియింగ్ చేసుకోవాలా. ఆ లాబియింగ్ చేసుకోవాలా. ప్రతి బిల్లుకి లాబియింగ్కి, ప్రతి బిల్లుకి కమిషన్ ఇవ్వాలా. ఎవడు ఎత్తిస్తాడో ఎవడికి ఇవ్వాలో కూడా తెలియదు. ఇదే సీఎం ఆఫీసులో జరిగేదా? నేను అందుకే చెప్తున్నాను రాధాకృష్ణ గారు, మా రైతుల సమస్యకు సంబంధించి ఒక రైతు సమస్యలు చెప్తున్నా. 1997లో రైతుల దగ్గర భూసేకరణ చేశారు. ఆ ఫైలు 1997 ఫైలు 16 నెలలు సెక్రటేరియట్ చుట్టూ తిరిగితే 13,16,406 రూపాయలు సీఎం ఆఫీసులో పెండింగ్ ఉంది. డబ్బులు ఇవ్వడానికి ఏం జబ్బా? 13,16,406 రూపాయలు డబ్బులు లేవా? ఆ ఫైల్ నెంబర్ కూడా చెప్తా రాధాకృష్ణ గారు నేను. అందువల్ల ఏంటంటే వీళ్ళు తినే బిస్కెట్లకి, వీళ్ళు తాగే మంచి నీళ్ళకి డబ్బులు ఉంటాయి. చివరికి ఏమనుకున్నానో తెలుసా? రైతులకి ఏం చెప్పిందా? ముస్తెత్తైనా మీకు ఇస్తా డబ్బులు అని చెప్తుండా. తలా 1 రూపాయి చందా అడిగైనా మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్తుండా. 13,16,406 రూపాయలు డబ్బులు లేవా గవర్నమెంట్ కాడ? ఇలా చెప్తాడు. మళ్ళీ పయ్యావుల కేసు ఘనంగా మాట్లాడతాడు ఫైనాన్స్ మినిస్టరు. వీళ్ళు వాడుకోవటానికేమో 100 కోట్ల డబ్బులు ఉంటాయి, రైతులకి ఇవ్వడానికేమో డబ్బులు ఉండవు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా సరే అసలు ప్రజలు చేసిన అప్ప, ఐఏఎస్ ఆఫీసరు, పొలిటికల్ లీడర్లు చేసినటువంటి అప్ప, రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మిగిలిచ్చినటువంటి నాయకులు ఎవరు? వీళ్ళు చేసిన అప్పులకి, వీళ్ళ ఎచ్చల ఖర్చులకి ప్రజలు కడతారు. ఇలా హెలికాప్టర్ల డబ్బులు, వీళ్ళ తాగే మంచినీళ్ళ డబ్బులు, వీళ్ళ జీతాల డబ్బులు, వీళ్ళ పెండాకూడు,
మొత్తం ప్రజలు కడతారు. ఎలా ఎంత అప్పులు చేశారో ఊహించుకోండి. ఆ అప్పులన్నీ తీర్చే మార్గం ఏంటి? ఎప్పుడు అప్పులు లేని రాష్ట్రంగా చూస్తాం. ఏదైనా ఒక కుటుంబం ఒక 10,000, 20,000, 30,000 అప్పు ఉంటే ఊరి నాన్న ఈ అప్పు నిద్రపట్టదు వాడికి. కానీ ఇలా రాష్ట్రంలో సంబంధించినట్టు అప్పులు కానీ, రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అప్రూవలే లేవు. చిన్న 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెడితే అయ్యే ప్రాజెక్టులు బోల్డ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాటి గురించి పట్టించుకోవటం వల్ల అమరావతి, పోలవరం, అమరావతి, పోలవరం, అమరావతి, పోలవరం దీని చుట్టూనే జరుగుతుంది. చిన్న ప్రాజెక్టులు స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే తాగునీరుకి సాగునీరుకి నోచుకోనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లతో కంప్లీట్ అయ్యే ప్రాజెక్టులు. ఒక 1000 కోట్లు పెడితే కొన్ని 100 గ్రామాలకి చెరువులకు నీళ్లు తీసుకొని పోయే ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ కోణంతో ఆలోచించటం వల్ల క్వాంటమ్ కంప్యూటింగ్, అమరావతి, పోలవరం అన్ని దీర్ఘకాలిక ప్రణాళికలే. ఇవాళ అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాలంటే అంగన్వాడీ బిల్డింగ్లకు కూడా పర్మిషన్ లేవు. ఇవ్వడం లేదు. 12,50,000 అంగన్వాడీ బిల్డింగులు. అంగన్వాడీ బిల్డింగులు ఎన్ని గవర్నమెంట్ కింద ఉండే, ఎన్ని రెంటల కింద ఉండే, మొత్తం అంగన్వాడీ బిల్డింగ్లు ఎన్ని కట్టొచ్చు? అట్లా ఆలోచనలు చేసుకోకుండా సీఎం ఆఫీసులో కూర్చున్నటువంటి ఆఫీసర్లు వచ్చే పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించి బాబు రా బాబు నీకేం కావాలని సాదర స్వాగతం పలకాల, పనిచేయాల, లక్షల జీతం తీసుకుంటున్నట్టు. ఒక సీఎంని కలవటానికి ఒక ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే సామాన్యుడు సీఎంకి అందుబాటులో ఉంటాడా? కాబట్టి ప్రక్షాళన జరగాల. ఇవాళ రాష్ట్ర సచివాలయంలోకి మనుషులు పోవాలంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎంట్రీ ఉంటుంది. ప్రజా దేవాలయం అంటారు సచివాలయం అంటే. ప్రజాస్వామ్యంలో సచివాలయంలోకి పోవటానికే 3 గంటలకు ఇస్తారు. ఆఫీసులు ఇంటికి పోయేటప్పుడు ఇస్తారు పర్మిషను. అందువల్ల ఏంటంటే మేల్కొనాల. పార్టీ వేరు ప్రభుత్వం వేరు అంటారు కదా. పార్టీలో ఉండేవాళ్ళే కదా ప్రభుత్వంలో ఉండేది. మంత్రులు గాను, ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను ఉండేది. ప్రభుత్వంలో మంత్రులు పార్టీలో నుంచి లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? అందువల్ల సీఎంఓ ఆఫీస్కి సంబంధించినటువంటి నెక్సెస్ ఎలా ఉండాలి అనేటే ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎత్తేటట్టు ఉండాల ముఖ్యమంత్రి, ఒక ఎంపీ ఫోన్ చేస్తే ఎత్తేటట్టు ఉండాలి ముఖ్యమంత్రి. ఆ పిఎల్ ఇప్పుడు ద్వారపాలికుడు ఉన్నట్టు ఈ పిఎల్దే పెద్ద రాజ్యం అయిపోతా ఉంది. అసలు వాళ్ళకి నిజం తెలియదు. ఎలా తెలియాలంటే ఒక ఎంపీకి ఆ పరిస్థితి వచ్చిందంటే ఇంకా పరిపాలన మార్చుకుంటారు. మళ్ళీ దీని మీద ఒక ఎంక్వైరీ, దీనికి ఇంకొకటి. ఎందుకు ఎంక్వైరీ? పబ్లిక్గా పెట్టు ఏం జరిగిందో శబరి మేడం చెప్పొద్దుగా. పబ్లిక్గా సీఎం గారు కూర్చోండి, మొత్తం కెమెరాలు పెట్టండి, ఐఏఎస్ ఆఫీసర్ని పిలిపించండి, తప్పెవరిదో తెలుసు. ఇలా కోడైకి వస్తుంది మీడియా అంతా. ఒక నేషనల్ మీడియా పేపర్లోనే వచ్చిందంటే ఎవడు మాట్లాడుకుంటే పబ్లిక్గా పిలవాలా. ఏమరా బాబు నువ్వు తప్పు చేసినావు, ఏం మాట్లాడి నువ్వు ఆడబిడ్డని, నువ్వు ఐఏఎస్ అయితే ఏం జరిగింది చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. శబరి మేడం కూడా బయటకు వచ్చి చెప్పాలి, ఆ రోజు ఏం సంఘటన జరిగిందో చెప్పాలా. మేడం గారు చెప్పక్క, ధైర్యంగా చెప్పు ఏం జరిగిందో. ధర్మం నీలో ఉంటే ధైర్యంగా మాట్లాడు, లోపల పెట్టిపోక. ఇటువంటి ఎంపీ పదవులు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. బానిస బతుకొద్దు, గులాంగిరి వద్దు, చెంచాయుగం మనకొద్దు. స్వచ్ఛంగా చెప్పు ఏం జరిగిందామని ఎంపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పక్క, ధైర్యంగా చెప్పు. అందువల్ల ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరు అందుబాటులో ఉండాలా అంటే మొత్తం ఆయన నిర్ణయాధికారం తీసుకుంటే కాదని ఎవడో లేడు. ఆత్మగౌరవం, తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. ఆత్మగౌరవం లేని తర్వాత ఉంటేనేంది, ఊడితేనేంది. ఇది తెలుగు ప్రజల ఆడబిడ్డలకు అందరికీ ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం. జనాభాలో సగం, ఆకాశంలో సగం ఉంటాం, సగం అధికారాలు ఆడవాళ్ళకి ఇవ్వాలని స్టేజీలెక్కి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఆడబిడ్డలను గౌరవిస్తున్నామా లేదనేది తెలియాలి. ఏం జరిగిందో తెలియాలి. బైరెడ్డి శబరి విషయంలో ఏం జరిగింది, ఆ కార్తికేయన్ అనే ఐఏఎస్ ఆఫీసరు ఎవడు తీసుకొచ్చాడు, వాడు చేసిన ప్రవర్తన ఏంటి, అది నిజం తెలియాలి ప్రజలకి. ఊరుకుండే పనే జరగదు, ప్రజలు ఊరుకుండ్రు. ఏం జరిగిందో తెలియాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాలి ఈ విషయంలో. లేదా ఏం జరిగిందో నంద్యాల ఎంపీ గారైనా బైరెడ్డి శబరి గారు బయట పెట్టాలి. అక్క నువ్వు బయట పెట్టు, తర్వాత విషయం ఏం జరుగుతుందో చూద్దు. ఆ రోజు ఏం జరిగిందో బయట పెట్టక్క. నువ్వు రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డవే, నువ్వు మన ఆడబిడ్డవే.
నువ్వు బయట పెట్టు, తర్వాత ఏం జరగద్దో చూద్దాం. నిజం నిప్పు లాంటిది, దాస్తే దాగేది కాదు. కాబట్టి ఎవరు ప్రభుత్వాధినేతలైనా నేను చెప్పేది ఒకటే, మీరు ఎర్రవేగాల్సిన అవటంలా మీరందరూ పబ్లిక్ సర్వెంట్, అంటే ప్రజలకు సేవకులు, ప్రజలే రాజులు అనే విధంగా ఉండాలి. కానీ ప్రజలు బానిసలాగా భావిస్తే మీకు జీతాలు ఇస్తుండేది ప్రజలని గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిదని చెప్తున్నాం.